మామగారు మీ పేరు? తామరపల్లి బంగాలక్ష్మి. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు మామగారు జనసేన పార్టీ ఆఫీస్కి? ఈయనంటే పని జరిగిద్దనే వచ్చామండి. అంటే ఏదైనా సమస్యతో వచ్చారా? ఇల్లు పడిపోయిందని ఇల్లుకి సాయం చేస్తారని వచ్చామండి. ఎక్కడి నుండి వచ్చారు మామగారు? అన్నదేవరపేట నుంచి, తాల్పూడి మండలం అన్నదేవరపేట. అంటే అంత దూరం నుండి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు కదండి, మరి కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నమ్ముతున్నారా? వచ్చామండి. అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు మామగారు మీరు? మా అబ్బాయిలు ఒక సోదర భావంగా ఉంటారండి. మా అన్ని మట్టుకు మాత్రం నా కొడుకు భావంగా భావించానండి నేను. అది మరి పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు ప్రజల సమస్యలన్నీ తీరుస్తారని నమ్ముతున్నారా? బాగా పక్క. మరి ముందు ముందు ఎట్లా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? ముందు ఇంకా అభివృద్ధి రావాలని చెప్పి కోరుకుంటున్నామండి. మరి ఒక్క మాటలో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ గురించి అభివృద్ధి ఉండి ఇంకా పైకి వెళ్ళాలని చూస్తామండి. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు? వాణి మేడం. ఎక్కడి నుండి వచ్చారు? గుంటూరు మేడం. గుంటూరు నుంచి. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే జనసేన పార్టీ ఆఫీస్కి. జనసేన పార్టీకి ఎందుకు వచ్చి ఉంటాం మేడం, నా వయసు 46 మేడం. 46కి నా ఏజ్కి జాబ్ లేదు. నాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారేమోనని నమ్మకంతో వచ్చాను మేడం. ఇంకొకటి ఏంటంటే మా బాబుకి డ్రింక్ అలవాటు ఉంది మేడం. నేను ఎన్నో చోట్ల ప్రయత్నించినా కూడా ఆ డ్రింక్ అన్నది మానట్లేదు. నాకు హెల్త్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల చాలా చోట్ల తిరగలేకపోతున్నాను. నాకు తెలిసింది ఇక్కడ బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు, మీ అబ్బాయి కూడా మార్పు వస్తుందమ్మా నాన్న. అందుకే ఆ నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను మేడం. అంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారి దగ్గర మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను మేడం. ఎందుకు అంత నమ్ముతున్నారు? ఆయన నీతికి న్యాయానికి ఉంటాడు కాబట్టి నేను నమ్ముతున్నాను మేడం. ఆయన తన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఆయన చెప్పాడు ప్రతి ఒక్కళ్ళని నేను నా చెల్లెల్లాగా చూపించుకుని వాళ్ళకి ఆడవాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా చూస్తాను, వాళ్ళకి ఏది కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు మేడం. అందుకే నాకు ఆ కళ్యాణ్ సార్ అంటే అంత ఇష్టం. ఇప్పుడే కాదు మేడం, నాకు ఎప్పటి నుండో వాళ్ళ ఫ్యామిలీ అన్న చాలా గౌరవం మేడం, చాలా ఇష్టం కూడా. అంటే కళ్యాణ్ గారు ప్రజల్లో ఒకరిలాగా ఉంటారా? ఉంటున్నారు మేడం, ఉంటున్నారు కూడా. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? సీఎంగా చూడాలనుకుంటున్నాను మేడం. ఒక మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? ఇంకేం చెప్పాలి మేడం, దేవుడు మేడం, దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇంతకంటే మాటలు లేవు మేడం. మరి మీకు ఎప్పటి నుంచి ఉద్యోగం అంటే జీవనోపాధి లేదు? నాకు ఈ మధ్య 2 నెలల బట్టి లేదు మేడం. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చినాక ఇక అయిపోయాను. తర్వాత అన్నారు వేరే చోటుకి వెళ్ళి మాట్లాడితే లేదమ్మా ఇప్పుడు కాదు తర్వాత అని అన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏమన్నా మీరు అర్జీలు పెట్టుకున్నారా? లేదు మేడం, నేను షెల్ పెట్రోల్ బంక్లో చేస్తాను మేడం. షెల్ పెట్రోల్ బంక్లో చేస్తే అది కూడా క్లోజ్ చేసేస్తున్నారు. మంగళదాస్ నగర మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు ఉన్నారు కదా మేడం, అక్కడ చేశాను మేడం. అక్కడ కూడా ఈ నెలతో 20వ తారీఖుతో ఆపేస్తున్నారు మేడం. ఇంకెక్కడ నేను పెట్టలేదు మేడం, ఎక్కడికి వెళ్ళలేదు. మరి కళ్యాణ్ గారి 100 రోజుల పాలన అనేది ఎట్లా అనిపించింది? చాలా బాగుంది మేడం. చాలామంది చెప్తున్నారు బాగుందమ్మా అని అన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్నాను మేడం. నేను పెట్రోల్ బంక్లో చేస్తాను, వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు కళ్యాణ్ సార్ బాగా చేస్తున్నారు, బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తున్నారు అని చెప్తున్నారు మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు? సుతాపల్లి రామకృష్ణ అచ్యుతరావు. ఎక్కడి నుండి వచ్చారండి? విజయవాడ రూరల్ నున్న గ్రామం. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? నాకు గతంలో 2020లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందమ్మా. ఆరోగ్యశ్రీ కార్డులో అది సపోర్ట్ చేయలేదు, మద్దతు ఇవ్వలేదు గవర్నమెంట్ అధికారం. అప్పుడున్న వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ కార్డులో అది నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. హాస్పిటల్లో నేను అందరి దగ్గర అప్పు అది చేసి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను. ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటేనమ్మా, హాస్పిటల్ వల్ల నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోమ్మా, నీకు వెనకాతల ముందు ఫ్రంట్ బ్యాక్ ఎవరు లేరు కాబట్టి అనాథనండి నేను. అమ్మ నాన్న ఎక్స్పైర్డ్, నా భార్య ఎక్స్పైర్డ్, ఇంక నేను ఒక్కడినే, నాకు కూతురు 14 సంవత్సరాలు. సో నాకు సపోర్ట్గా ఉంటుంది, నీకు బాబు నీ లైఫ్ కొంచెం బతకడానికి నీకు బతుకు తెరుగుంటుంది అని చెప్పి హాస్పిటల్ వాళ్ళే నాకు ఒక పిటిషన్ రాసి ఇచ్చారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి ఎలాగ అప్లై చేయాలో మొత్తం ఫైల్ చేసి ఇచ్చారు. ఆ ఫైల్ 2020లోనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందండి. మరి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఇదిగోండి మీరు చెప్పండి. నా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా. ఓకే మీరు చెప్పండి. ఇదిగోండి దీన్ని చూడండి. సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసినట్టుగా ఇదిగోండి సీఎం రిలీఫ్ ఫండ్ది నాకు అప్లికేషన్ నెంబర్ ఉందండి. కానీ ఈ రోజు వరకు చెక్ రిలీజ్ చేయలేదు. అంటే ఎందుకని? వాళ్ళకి చేయలేదండి, ఫండ్ లేదంటున్నారు. ఏం మాట్లాడిన ఎప్పుడు మాట్లాడిన ఫండ్ లేదంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు
జగన్ ప్రభుత్వం అమ్మ 2020 అంటే ఎప్పుడండి అర్థమవుతుందండి? 2020 అంటే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. 2020లో వచ్చింది నాకు. కరోనాకు బిఫోర్ 1 మంత్ బిఫోర్ వచ్చింది. కరోనా టైంలోనేమో కరోనాకు ఫండ్ లేదన్నారు, ఆ తర్వాత ఫండ్ లేదన్నారు. ఎమ్మెల్యే వంశీ గారండి మాకు నియోజకవర్గం గన్నవరం ఎమ్మెల్యే వంశీ. జగన్ అంటే ప్రజలకి నేను అన్ని బాగానే చేశాను అని చెప్పని అంటున్నాను. సంబంధించి చెక్ ఎక్కడికి పోయింది? నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఇదిగోండి. ఈ నెంబర్ నేను ఇప్పటికిప్పుడు నేను తయారు చేసుకున్నది కాదు, కల్పించుకున్నది కాదు, నేను ఇంప్లిమెంట్ చేసింది కాదు. ఈ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్ అంతా ఉన్నాయండి. నాకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కూడా ఉంది నా దగ్గర. ఏది వల్లంనేని వంశీ గారి ఆఫీస్ నుంచి నీ సీఎం రిలీఫ్ ఫండ్ నెంబర్ ఇది ప్రాసెస్లో ఉందంటున్నారు ఎప్పుడు చూసినా. కానీ తర్వాత నేను ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్లకు ముందు వెళ్ళినప్పుడు శాంక్షన్ అయిందమ్మా, చెక్ రిలీజ్ అవ్వలేదు. చెక్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. ప్రభుత్వం మారిపోయింది. నేను ఇప్పుడు ఏంటంటే జీవనోపాధి కోసం డబ్బుల కోసం రాలేదండి ఇక్కడ. నేను ఇప్పుడు పాల ప్యాకెట్లు వేసుకొని అమ్ముకోవడానికి సైకిల్ మీద తిరుగుతున్నాను. ఇప్పుడు ఇంకా నాకు 80% క్యూర్ అయింది. ఇంకా 20% ఇంకా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేయట్లేదు. కనీసం చిన్న బ్యాటరీ బండి అయినా సహాయం చేస్తారేమని వచ్చాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అంటే మరి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుందని నమ్ముతున్నారా కళ్యాణ్ గారి దగ్గర? నాకు హోప్ ఉంది కాబట్టి ఎంతోమందికి అసలు మామూలుగానే వ్యక్తిగానే నేను ఎంతోమందికి సహాయం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయరమ్మా? చేస్తారు. గాడ్స్ గ్రేస్, దేవుడు సహాయం చేస్తే చేస్తారు, లేదంటే లేదు. ఆయన మనసుకు హృదయాన్ని కలగాలి. ఈ అప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటారమ్మా, ఎన్నైనా అంటారు. ఇప్పుడు నన్ను కూడా అంటున్నారు. ఎందుకని? పెరాలసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? పళ్ళాన్ని చంపేయటం వల్ల, అమ్మ బాబుని చంపేయటం వల్ల వచ్చింది అంటున్నారు. నిజమమ్మా? ఓవర్ స్ట్రెస్ తీసుకోవటం వల్ల వచ్చింది. డాక్టర్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, డాక్టర్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే అలా ఎవరన్నారు మీ భార్యని చంపడం వల్ల? చుట్టూ ఉన్న వాళ్ళు అంటారండి. నా భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది. మా అమ్మ నాన్న సూసైడ్. మా నాన్నగారు 2004లో చనిపోయారు, మా అమ్మగారు 2007లో చనిపోయారు, 2013లో మా నాన్నగారు చనిపోయారు. కారణం నేను అంటాను. దానికి ఏం చెప్తామా? నరల నెలకి ఎన్నో చెప్తుంది. అది ట్రూ ఏంటంటే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. ఏదైనా మాట్లాడితే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నాకు రిజర్వ్ బ్యాంక్ సంతకం ఉంటేనే కదా 100 రూపాయల చెక్ నోట్ పాస్ అవుతుంది. సో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉంటే ఐ విల్ యాక్సెప్టెడ్. నడు రోడ్డు మీద నేను నిలబడతా. ఏ రాజకీయం ఎక్కడైనా సరే కదా, ఎవరినైనా కదా. ఎందుకంటే నాకు ఈ దేశం ఓటు హక్కు ఇచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. నిజం చెప్తున్నానమ్మా, చంద్రబాబు నాయుడు గారు 1999లో స్కిల్ డెవలప్మెంట్ కింద నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. రూపాయి తీసుకోకుండా, ₹1 నేను ఖర్చు పెట్టకుండా, ఎల్ఎల్ఆర్తో సహా, డ్రైవింగ్ ట్రైనింగ్తో సహా, లైసెన్స్తో సహా ₹1 నా దగ్గర తీసుకోకుండా ప్రతి ఫీజు కూడా గవర్నమెంట్గా త్రూ గవర్నమెంట్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్కి డబ్బులు కట్టి నా ప్రొఫైల్ పంపించి నాకు లైసెన్స్ ఇచ్చారు. సేమ్ ఎట్ ద సేమ్ టైం అదే ప్రొఫైల్ని 2007లో మళ్ళీ అదే స్కిల్ డెవలప్మెంట్ కింద హెవీ లైసెన్స్ ఇచ్చారు. నేను హెవీ లైసెన్స్ డ్రైవర్ని. నేను స్కిల్ డెవలప్మెంట్ కింద ఆయన కేసు పెడితే నేను ఎలాగొప్పుకుంటాను? ఏమ్మా? ఎవరు పెట్టారండి అలాగా? జగన్ గారు పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదమ్మా. స్కిల్ డెవలప్మెంట్లో మోసం జరిగిందని కదమ్మా. నేను స్కిల్ డెవలప్మెంట్ నుంచి నేను లైసెన్స్ తీసుకున్నాను. ఐ విల్ ప్రూవ్డ్. నా దగ్గర లైసెన్స్ ఉంది, లైసెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన పేమెంట్ చలానాలు ఉన్నాయి. నా దగ్గర కూడా చలానాలు ఉన్నాయి, గవర్నమెంట్ కట్టిన చలానాలు. కళ్యాణ్ గారు 100 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? సానుకూలంగా ఉందమ్మా, చాలా గౌరవప్రదంగా ఉంది. నేను నిజంగా చెప్పాలంటే చాలా హానెస్టీగా ఉంది, చాలా గౌరవప్రదంగా ఉంది. ఆయన ఒక మాట ఇస్తే నిలబడి నన్ను కంకిపాడు వెళ్ళానమ్మా. ఆ జనాల్లో తొక్కేస్తే పేషెంట్ని నా కాలు సహకరించక వెనక్కి తిరిగి బయటకు వచ్చేసాను. సరే ఇక్కడ ఆఫీస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సరే ఇస్తే ఆయన సహాయం చేస్తాను. నాకు డబ్బుల కోసం రాలేదమ్మా, నాట్ షూర్. నేను డబ్బుల కోసం రాలేదు. ఒక బ్యాటరీ బండి ఇస్తే దాని మీద జీవనోపాధి బతుకుతాను. అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు కళ్యాణ్ గారిని? ఆయన ఇస్తే మాట ఇస్తే చేస్తారు కదా. నన్ను అదే అన్నారు. బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఒక మాట అడిగారు, మాకు డ్రైనేజ్ సిస్టమ్ కావాలండి ఈ కంకిపాడు నియోజకవర్గంలోనే అని చెప్పేసానంటే ఆయన నమ్మంటే ఆయనకున్న అధికారానికి ఎస్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించవచ్చు, మోడీ గారిని కూడా ఒప్పించవచ్చు. ఎస్ అంటాను పెద్ద విషయం. కంకిపాడు నియోజకవర్గాన్ని కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి 3 crores అవుతాయి, లేదంటే 5 crores, లేదా మోస్ట్ ప్రాబబ్లీ 10 crores. కానీ ఆ మాట కూడా ఆయన ఎస్ అని అనలేదు. నేను పరిశీలించి పరీక్షించి అందరితో మాట్లాడి కలెక్టర్లతో మాట్లాడే ప్రాసెస్ ఏంటో విషయం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మాటిస్తాను. మాటిస్తే చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి పనికిరారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. మా బామ్మర్దులు మా అత్తగారి ఫ్యామిలీ కూడా నువ్వు పనికిరాను మా ఆవిడ దగ్గర అంటారమ్మా. చెప్తున్నాను కదా, ఎన్నైనా అంటారు. కానీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. నేను మగోడిని కాదని మా బామ్మర్దులు అన్నారు అనుకోండి, నా దగ్గర ఏముండాలి? నేను వర్తబుల్ కాదని డాక్టర్ గారు ఇతను సంవత్సరాన్ని పరికరాన్ని వర్తబుల్ ప్రూఫ్స్ ఉండాలి, డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి. అవునా కదా? ఆయన ఈ హీరో, ఆయన సినిమాలు నేను తొలి ప్రేమ సినిమాని 52 సార్లు చూసి విజయవాడ శైలజ థియేటర్లో ప్రతిసారి టికెట్ కొనుక్కొని వెళ్ళిన వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదమ్మా, భక్తుడు అనుకోవాలి ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే 52 సార్లు ఎందుకు చూసాను తెలుసండి? ఒకే ఒక సీన్ గురించి, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని చెల్లితో మాట్లాడతారు చూసారా, ఆ ఫీలింగ్ నాకు నా జీవితంలో మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నేను ఫీల్ అయ్యా.
మరి ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇంతకు మించి నేను చెప్పను. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని? ఓ ఉన్నతమైన నాయకుడు వావులాలు గోపాలకృష్ణ గారి లాగా, పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నాను. ఓకే, బాబు థ్యాంక్స్. జగన్మోహన్రావులా చూడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. పెద్దమ్మ మీ పేరు? నా పేరు పెరికే సరోజిని అమ్మ. ఎక్కడి నుండి వచ్చారు పెద్దమ్మ? విజయవాడ పైపుల రోడ్ దగ్గర శాంతినగరం వాటర్ ట్యాంక్ పక్కన మా ఇల్లు. ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి? అమ్మ నా పరిస్థితి ఏం బాగలేదమ్మా. నాకు నానే వాళ్ళు ఎవరు లేరు, ఇల్లు లేదు, ఏం లేదు, కిరా ఇంట్లో ఉంటున్నాను. నాకంటూ ఏ సహాయం లేదు. అందుకనే దయచేసి సహాయం చేస్తారని అడుగుదామని లెటర్ రాసుకుని వచ్చానమ్మా. అంటే కాదు పెద్దమ్మ, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కదా, మరి కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నమ్ముతున్నారా? నమ్మకంతోనే వచ్చానమ్మా. ఎంతోమంది సహాయం చేశారు, నాలుగు చేస్తారని ఒక ఆశతో నమ్మకంతోనే వచ్చాను. ఆ తర్వాత సార్ దయ నా అదృష్టం. నాకంటూ ఏ ఆధారం లేదు. ఎందుకు అంత నమ్ముతున్నారు అంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు అని? అమ్మా ఎంతోమంది సహాయం చేశారని పేపర్లో చూస్తున్నాం, టీవీలో వింటున్నాము. రైతులకు చేశారన్నారు, బయట ప్రజలకు చేశారన్నారు. అంతమంది చేసిన వారు నా ఒక్కదాన్ని చేయకపోతారా అని ఒక నా నమ్మకం, నా అభిప్రాయం. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కళ్యాణ్ గారికి? లెటర్ రాసుకొచ్చానమ్మాయ్యా, నా పరిస్థితి బాగలేదు, నాకంటూ చూసేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి నాకు ఏదైనా మీరు సహాయం చేస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకొని బ్రతుకుతానయ్యా, నాకు ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను అని అడుగుదామని వచ్చానమ్మా సార్ని. మరి ఎలా అనిపించింది పెద్దమ్మ కళ్యాణ్ గారి 100 రోజుల పరిపాలన అనేది? 100 రోజుల పరిపాలన అంటే అమ్మ, ఈ రోజుల్లో ఈ తుఫాను కూడా వాళ్ళు ఎంతో సహాయం చేసి మాలాంటి పేదవాళ్ళకి ఆదుకున్నారంటే నిజంగా యేసయ్య దయ అనుకోవాలి మేము. మరి ముందు ముందు ఎట్లా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? చూడాలంటే ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలనలో ఆయన ఎంతో మంచి చేస్తాడని మా నమ్మకంతోనే మేము ఓటేసాం. అదే నమ్మకం ఆయన నిలబెట్టుకుంటే నెక్స్ట్ సీఎంగా ఆయనే వస్తారని నా నమ్మకం. అంటే కాదు పెద్దమ్మ, మరి ప్రజల ప్రతి ఒక్క సమస్య కళ్యాణ్ గారు తీరుస్తారని నమ్ముతున్నారా? నా నమ్మకం ఒకళ్ళది నాకైతే తెలియదు, నాకైతే నమ్మకం ఉందమ్మా, చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత దయ, దేవుని దయ మా అదృష్టం. ఒక్క మాటలో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు పెద్దమ్మ మీరు? అమ్మా ఒక్క మాటలో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? ఏం చెప్పమంటారు? ఒక మాటలో చెప్పేదేముందమ్మా, ఎంతో ప్రజల కోసం పోరాడారు. తెలంగాణలో కూడా ఎంతోమంది రైతులకు సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా అభిమానంతోనే ఉన్నారు. అలాగే మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్ పెద్దమ్మ. మీ పేరు? సవాకుల శరత్ కుమార్. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం అనే పదానికి ఇది పర్యాయపరంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికి జరిగిన ప్రతి పనిలోనూ అందరికీ సమన్వయం చేస్తూ ఇది ప్రజా పరిపాలనగా కొనసాగుతూ చంద్రబాబు గారి మార్క్ అనేది ఎక్కడ చూసినా కనబడుతోంది. అట్లా అభివృద్ధిలోనూ అటు సంక్షేమంలోనూ 2 కళ్ళగా భావించి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. బాబాయ్ మీ పేరు? ప్రకాష్ రెడ్డి, విజూరు ప్రకాష్ రెడ్డి, మంగళగిరి. 83 నుంచి ఉన్నాను. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నాడు, అప్పుడు కూడా గెలిచాను. నేను ఒక్కడే. మాకు రాయిపోతుంటాడు చూడు. బాబాయ్ మరి జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? ఊరాడి పాడవాడి ఆయన తలుచుకుంటే పాపం తగులుది. ఎందుకు బాబాయ్ జగన్ అలా అంటున్నారు? ఎందుకు అలా అంటున్నారు? మనం చూడాల 5 ఏళ్ళు ఎక్కడ చూసాం? చూడలేదా? మీకు తెలీదా? మమ్మల్ని అంటారు, ఎంత దుర్మార్గుడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగానే చేశారు. రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా ఇదే. ఎందుకు అది బిడ్డ అయి పుట్టడం అది తప్పు కదా. మరి ఎలా అనిపించింది? కాదు, ఒక తండ్రికి పుట్టినాడు, అన్న చెల్లెలు ఒకటి కదా. మరి ఏమంటుంది? నీ ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటాడు. మరి కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? చూడలేదా? ఇంకెంతకన్నా చూసేది ఏముంది? వచ్చిన కానీ చెయ్యడు చేస్తున్నారు కదా. మరి వైసీపీ వాళ్ళు అంటే బాబు గారు ఇంకా ఏమి చేయట్లేదు. ఏమవుతారు? ఆడు ఉన్నాడు, జగన్ కూడా ఉంటాడు, ఆడు తింటాడు, దూరతాడు. ఒక వచ్చే దీంట్లోకి వస్తాడు, తెలుగుదేశంకి వస్తాడు అంటాడు. ఏం చేస్తామండి? ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు.
వాడు కూడా వస్తాడు దీంట్లోకి. బాబాయ్ మరి జగన్ టీడీపీ బాబాయ్ మరి జగన్ టీడీపీలో కలుస్తాడంటారా? కలవకి ఏం చేస్తా వచ్చాడు వాడు ఒక్కడు ఎట్టుపోతాడు వద్దాడు తాడేపల్లికి మన ఇంటికి వస్తాడు. తాడేపల్లి నుంచి మన ఇంటికి వస్తాడు. అందరూ వచ్చారు కదా ఇప్పుడు. ఆడు ఒక్కడే కదా ఏం చేస్తాడు ఎవడ అక్కడ నేను కూడా వస్తాను బాబు అంటాడు. చంద్రబాబుని అడుగుతాడు. నేను కూడా అంటే మా వాళ్ళు ఒప్పుకోరయ్యా అంటాడు ఆయన. మరి బాబు గారు రాణిస్తారా? వాళ్ళు ఒప్పుకోరు అంటాడు ఆయన. బాబు గారు రాణిస్తారా? అదే ఆయన ఒప్పుకోడు. ఎవరు బాబు గారు ఒప్పుకోరా? బాబు గారు ఒప్పుకోరు. ఆయన వచ్చే ఒప్పుకోరు. అసలు ఎవరో ఒప్పుకోరు వాళ్ళు వచ్చే. మరి లోకేష్ ఏమంటాడు? లోకేష్ కూడా ఇదే కదా. అక్కడికి పోయాం లోకేష్ దగ్గర కూడా చేస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? 100% బాగానే ఉంటుంటే రాజధానికి అంత ఇది. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారు నేను 83 నుంచి అన్నానా రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఉన్న దాంట్లోనే నా ఇంటి మీద జెండా ఉంటుంది, సైకిల్కి ఉంటుంది, ట్రాక్టర్కి ఉంటుంది, కారుకు ఉంటుంది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అప్పుడు 83లో గెలిచారు. అప్పుడు ఎవరు రాళ్ళ బయటికి మైకు పెట్టి జెండాలు పెట్టి తిరిగే వాళ్ళం. రాయిపాటి వాళ్ళు తెలుసా నీకు? అది తెలియదు. అప్పుడు వాళ్ళు పోటీ. జమ్మును కూడా ఉందమ్మా అప్పుడు. జమ్మును కూడా పోటీ. మంగళగిరిలో జమ్మును కూడా పోటీ పెట్టింది. శుభ్రంగా పోయింది. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్ మీ పేరు? నా పేరు వెంకటేష్. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? మా కర్నూలు జిల్లా నుండి వచ్చినాం. ఎందుకు బాబాయ్ అంత దూరం నుండి ఇక్కడ అంటే ఎందుకు వచ్చారు? ఏదన్నా ప్రాబ్లంతో వచ్చారా? బాబుతో కలిసాని లోకేష్ బాబుతో కలిసాని వచ్చినాం. ఏదన్నా సమస్య చెప్పుకోవడానికా? సమస్య చెప్పుకున్నాకనే ఇదే పని ఏదన్నా కల్పిస్తాడేమో మాకల్లా కరువు ఉంది అని వచ్చినాం. బాబాయ్ మరి అంత దూరం నుండి వచ్చారు కదా, మరి లోకేష్ గారు మీకు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నారా? ఇచ్చేస్తాడని నమ్మకంతోనే వచ్చినాం. అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు? మా నమ్మకంగా ఉన్నాం కాబట్టి టీడీపీలో చేస్తారని నమ్మకం. అంటే మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలతో నేను ఉంటాను అని చెప్పని అన్నారు కదా, ఉంటున్నారా? అదే ఉంటాడని నమ్మకంతో వచ్చినాం. అంటే మరి గెలిచారు కదా, ఉంటున్నారా? ఉంటారు మేడం. ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఎట్లా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగుంది మేడం, బాగుంది. మరి గత 5 సంవత్సరాలు జగన్ పాలన ఎలా అనిపించింది? మాకేం బాగా అనిపించలేదు మేడం జగన్ ప్రభుత్వం. అన్నీ అరాచకాలే. మరి మద్యం అనేది తక్కువ రేటుకి అమ్ముతున్నారు కదా, కొత్త అంటే పాత బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరలా తీసుకొని వస్తున్నారు కదా బాబు గారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అవి తాగి సగం మంది చనిపోయినారు మేడం జగన్ మందులు తాగి. అంటే జగన్ 5 సంవత్సరాలు మద్యం అనేది కల్తీ అయింది అని అంటున్నారు, నిజమేనా? నిజమే మేడం, అది కల్తీ అనేది నిజమే. నానే నాటు వల్ల చచ్చిపోతాను ఒకటి తాగి. అంటే మరి బాబు గారు నాణ్యమైన మందు తీసుకొస్తారా? తీసుకొస్తాడు, తీసుకొచ్చినాడు కదా ఇప్పుడు, తీసుకొస్తాడు ఖచ్చితంగా. మద్యం మీద ఇసుక మీద బాబు గారు అవినీతి చేస్తున్నారు అని చెప్పని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అది వాళ్ళు చేయకుంటే చాలు మేడం, చంద్రబాబు అట్లా చేయడు. వాళ్ళు చేయకుంటే చాలు, వాళ్ళు చేసి వాళ్ళ అలవాటు మీద వాళ్ళు అదే మాటలే మాట్లాడతారు అంతే. ఒక్క మాటలో మరి కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగుంది మేడం, బాగుంది. మీ పేరు? వెంకటేశ్వర మేడం. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది కూటమి ప్రభుత్వం. అంటే మరి గత 5 సంవత్సరాలు జగన్ పరిపాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు వేస్ట్ అసలు. అంటే ఎందుకు వేస్ట్ అంటున్నారు? ఏం అక్కడి వరకు చేసేలా ఏం లేదు. ఐబెన్స్ ఛార్జీల మీద ఐబెన్స్ ఈబెన్స్లో జరిపోయింది మొత్తం. డబ్బులన్నీ రైతుల కాడ తీసుకుంటారు. ఏముంది వేస్ట్ ఆ ప్రభుత్వం. అంటే మరి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు జరిగినాయి అంటున్నారు, నిజమేనా? 99% జరిగినాయి. 99% జరిగింది రౌడీ రాజకీయాలు.
మరి మద్యం విషయంలో, ఇసుక విషయంలో బాబు గారు అక్రమాలు చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. వాళ్ళు వస్తా అనుకోవటానికి సుఖమైంది మేడం, అసలు వేస్ట్. ఇప్పుడే మేలు అది ఫ్రీ ఇసుక. ఇదే మేలు. అప్పుడేం డబ్బులు ఒక లారీకి 1,50,000 2 లక్షలు చూసి ఒక లారీకి ఇసుక. అంటే మరి పాత మద్యం ఏదైతే ఉందో ప్రజలకి తక్కువ ధరలోనే బాబు గారు మళ్ళీ తీసుకొని వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మద్యం మనకు తెలియదు మేడం, అసలు మనం దానికి డిస్కషన్ లేదు అసలు. ఇదే మేలు, ఇది బాబు గారు తీసుకొచ్చే మేలు. మద్యం తక్కువ రేట్లకి ఇస్తున్నా వాళ్ళు. ఇప్పుడే వాళ్ళు 150, 200, 250 తీసుకొని అమ్ముకుంటారు, సొంత జోబులు పెట్టుకుని డబ్బులన్నీ. మరి అంటే జగన్ ఉన్నప్పుడు మద్యం అనేది 5 సంవత్సరాలు కల్తీ జరిగింది అని అంటున్నారు, నిజమేనా అది? నిజమే అది. ఇప్పుడు బాటిల్ ఒకరిది, లోపల మంది వాళ్ళది, బాటిల్ ఒకరిది, అది జరిగింది మొత్తం. మరి కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? కళ్యాణం బాగానే, ఆయనకేం బ్రహ్మాండం చెప్తుంది, ఇబ్బంది లేదు, ఆయనకి అసలు ఇబ్బంది లేదు. అంటే బాబు గారు రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుందా? 100% డెవలప్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళనే వెనకబడిపోయింది గవర్నమెంట్ మొత్తం రాత పట్టించి. ఇప్పుడే మేలు, ఇంకా బాగా డెవలప్ అయింది బాబు గారు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి మీదే బాగుంది, 100%గా బాగానే ఉంది. అదే ఓకే, థ్యాంక్స్. మీ పేరు? నా పేరు నాగేంద్ర. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? ప్రజలకు చాలా బాగుందండి, బాగా ప్రభుత్వ పథకాలు బాగా అందుతున్నాయి, చాలా బాగుంది. అంటే మరి జగన్ గత 5 సంవత్సరాల పాలన ఎలా అనిపించింది? పల్లెటూరుకి వెళ్తే తెలిసిపోతుంది రోడ్లు ఎలా ఉన్నాయో, దాన్ని బట్టే చెప్పేసేవచ్చు పాలన, గత ప్రభుత్వం పాలన ఎలా ఉన్నది అనేది. మరి జగన్ ప్రజలకి నేను అన్ని బాగానే చేశాను అని అంటున్నాడు కదా. ఆ రోడ్లు చూపిస్తే తెలిసిపోతుంది కదండి, ఏం చేయలేదు. ఆ మద్యానికి బాగా బానిస చేశాడు జనాల్ని. అంటే మరి జగన్ 5 సంవత్సరాల పాలనలో మద్యం అనేది కల్తీ అయింది అని అంటున్నారు, రేట్లు కూడా ఎక్కువ పెట్టి అమ్మాడు అంటున్నారు, నిజమేనా? నిజమేనండి, అది 100% నిజం. అది మరి బాబు గారు వచ్చిన తర్వాత పాత మద్యం ఏదైతే ఉందో తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తాను అంటున్నారు, అంటే నాణ్యమైన మందు, ఎలా అనిపిస్తుంది? బాగుంది కానీ ఇంకా రాలేదు కమ్మ మార్కెట్లోకి, వచ్చిన తర్వాత చూడాలి ఎలా అనేది. అంటే బాబు గారి గురించి మీరేం చెప్తారు? బాబు గారి గురించి చెప్పాల్సిందే ఉంది, చాలా సూపర్గా చేస్తున్నారు. మొన్న ఫ్లడ్ వచ్చింది, దాన్ని బట్టే తెలిసింది, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్యంలో ఇసుక, అంటే మద్యం ఇసుక ఈ రెండిట్లో బాబు గారు అక్రమాలు చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. చేయడానికి ఏమి లేదమ్మా, అక్కడ అంతా ప్రజలకి సరిపడా దాని గురించి అందిస్తున్నారు బాబు గారు. దాంట్లో అక్రమాలు చేయడానికి అవకాశమే లేదు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, సూపర్గా. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ అండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? గత ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు వచ్చినాక మంచి పథకాలు అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ అంత ఫేక్ ప్రచారం, ఫేక్ ఫ్లడ్ ఏరియాలో 12 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఏ ముఖ్యమంత్రి అయినా పడుకున్నాడంటే అది ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కిద్దండి. జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్ అని అన్నీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఏదైనా డైరెక్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పమానండి. వాటర్ బాటిల్ 13 కోట్లు అయినాయి, కొవ్వొత్తులకు అయినాయి, అగ్గిపెట్టెలకు అయినాయి, ఇవన్నీ ఎవరైనా చెప్పారా? అంటే మరి జగన్ 5 సంవత్సరాలు పాలన అనేది ఎట్లా అనిపించింది? మాకైతే నచ్చలేదండి. నేనున్నాను, నేను విన్నాను అనే డైలాగ్ ఒక్కటే బాగా జనాలకి చెప్పాడు కానీ జనాల్ని మోసం చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా సరైన మద్యం ఇచ్చాడా, లేకపోతే రోడ్లు బాగున్నాయా, ఏం బాగున్నాయి చెప్పండి? అంటే మరి ఆయన ప్రజలకి అన్ని బాగానే చేశాను అని చెప్పి అంటున్నాడు కదా జగన్. అంతా మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి జనాలు మభ్యపెట్టాడు. అందుకనే జనం అందరూ 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే బాబు గారు ఇంకా ఏ పథకాలు అమల్లోకి తేటలేదు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఎందుకు రాలేదండి? ఎక్కిన ఫస్ట్ నెలలోనే వికలాంగులకి, వృద్ధులకి అందరికీ 4,000 పెన్షన్ పెంచారు, అన్నా క్యాంటీన్ పెంచారు. మళ్ళీ దరిద్రం బాగాక ఈ ఫ్లడ్ రావడం వల్ల ఇవన్నీ కొంచెం సతమతం అయ్యి ఇప్పుడు అన్నీ సెట్ చేసుకుంటున్నారు. కొంచెం టైం పట్టిద్ది. మరి జగన్ 5 సంవత్సరాల పాలనలో మద్యం అనేది కల్తీ జరిగింది, ఇంకా అంటే అది ఎక్కువ రేటుకు కూడా పెట్టి అమ్మాడు అని అంటున్నారు, నిజమేనా? అది నిజమే కండి. మరి మద్యం అదంతా ఏదో తయారు చేసుకొచ్చి పెట్టేసి అమ్మేశారు. జనాలు చాలామంది ఆ మద్యం తాగి ఆరోగ్యాన్ని పడ్డారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూసినా అందరికీ ముసలోళ్ళు, వృద్ధులు అందరూ షేక్ వచ్చేస్తుంది ఆ మద్యం తాగపోతే. అలాంటి మద్యం తెచ్చి జనాలు చాలామంది చనిపోయారు. అంటే మరి ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత పాత మద్యం ఏదైతే ఉందో అది మరలా తీసుకొచ్చి అంటే ప్రజలకి అనుకూలమైన ధరల్లోనే ఇస్తాను అని అంటున్నారు,
నాణ్యమైన మందు ఇస్తా అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు అది నిన్నే టెండర్లు అయినాయి, ఈరోజు పర్మిషన్ ఇస్తారు, రేపు పొద్దున్న షాపులు పెట్టుకుంటారు. ఇంకా రాలేదు కండి, అది వచ్చిన తర్వాత తెలిసిద్ది ఏ మద్యం ఏంటనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా 100 రూపాయలని 200కి అట్ట చేయలేదుగా. నాణ్యమైన రేట్లకి పేద ప్రజల కోసం తక్కువ రేటుకి ఇస్తున్నారు. అంటే నాణ్యమైన మందే బాబు గారు తీసుకోవాలి. మీ పేరు? నా పేరు కే మద్లేటి మేడం. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ప్రభుత్వం వచ్చినందుకు, కొత్త ప్రభుత్వం వచ్చినందుకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన దానికి అర్జీ తీసుకొని కర్నూలు నుంచి వచ్చినాం మేము. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చి వెళ్ళిపోతున్నామండి. అంటే మరి గత ప్రభుత్వంలో వచ్చేసి రౌడీ రాజకీయాలు జరిగినాయి అంటున్నారు, నిజమేనా? అది వాస్తవం. ల్యాండ్ కబ్జాలు నాకు జరిగింది. ₹1,00,00,000 జరిగింది నాకు ల్యాండ్ కబ్జాలో. ఇది అర్జీది ఈరోజు చెప్పించి న్యాయం చేస్తామని అంటున్నారు. ₹1,00,00,000 జరిగింది నాకు ల్యాండ్ కబ్జాలో. అంటే మరి బాబు గారి దగ్గరికి వచ్చారు కదా, మీకు నమ్మకం ఉందా జరుగుతుందని? 100% జరుగుతుందని నమ్మకంతో వచ్చినండి. అంటే మరి జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? చాలా చండాలంగా అనిపించింది ప్రభుత్వంలో. నాకైతే చాలా చండాలంగా అనిపించింది. ఆయన ప్రజలు నాకు 2 కూతుర్లు అయ్యా, నన్ను కాపాడండి అని ఎమ్మెల్యేలని, ఎంపీలని, తర్వాత కలెక్టర్లని పోయి చిన్న చెత్తకుండలు పడేసినారు తప్ప వేరేదైతే ఏం లేదు. నాకు న్యాయం జరిగింది లేదు. అంటే మరి జగన్ వచ్చేసి నేను ప్రజలకు అంతా బాగానే చేశాను అని అంటున్నాడు కదా. అది ఎవరు చేసిండారు కానీ మా లాంటి వాళ్ళకి. నాకు 2 కూతుర్లు, పెద్ద కూతురు MBA అయిపోయింది, చిన్న కూతురు వాళ్ళ కూతురు చదువుల కొరకు 6 లక్షలకి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తెచ్చుకున్నా. ఆ అప్పును తీర్చడానికి వేరే వాళ్ళకి ఆనంద్ రెడ్డి అనే అతనికి రిజిస్టర్ ఐక్యం పెట్టింటి పొలాన్ని, దాన్ని కబ్జా చేసి పడేసి ₹1,00,00,000. ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాను. అంత దూరం నుండి వచ్చారు కదా, మరి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. జరుగుతుందనే వచ్చినాను ఇక్కడికి. న్యాయం జరుగుతుందని. ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు ఖచ్చితంగా బాబు గారు చేస్తారు అని చెప్పి? చేస్తారనే నమ్మకంతో వచ్చినాను. ఇంతకుముందుకు మనకు అర్జీలో ఆయన పాదయాత్ర, లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినాము. అప్పుడు దానికి మళ్ళీ తర్వాత మాకు మిషన్ వచ్చింటే వచ్చినాము. అంటే మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలతో నేను ఉంటాను అని చెప్పని అన్నారు కదా, ఉంటున్నారా? ఉండరు, 100% మాకైతే ఉండరు. మాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండరు, అందరికి ఉండరు. అంటే మరి మద్యం విషయంలో కానివ్వండి, ఇసుక విషయంలో బాబు గారు అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. అది ఆయనకే తెలుసు. అది ఆయనకే తెలిసినాడు, చేసినాడు కాబట్టి ఆయనకే తెలుస్తుంది. ఇతరులకైతే తెలియదు, ఆయనకే తెలుసాలి అది జగన్ ప్రభుత్వానికి. మరి ఒక్క మాటలో బాబు గారి గురించి మీరేం చెప్తారు? బాబు గారి గురించి, బాబు గారు పని చేస్తున్నాడనే చెప్తున్నాం బాబు గారి గురించి. మరి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అంటున్నాం. 100 రోజుల ప్రభుత్వం బాగా చేస్తుంది అని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్స్. మీ పేరు? రాంబాబు. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ బాంబే కాలనీ. అదే మొన్న వరద బాధితుల కారణంగా వెళ్ళాము, పెట్టాము, 4-5 సార్లు పెట్టాము. ఇంతవరకు కూడా మా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనేమో కాగితాలు పెట్టండి కలెక్టర్ ఆఫీస్లో అంటారు. అక్కడ కూడా ఏమి మాకు ఫలితం ఏమో అనిపించలేదు. తర్వాత మళ్ళీ రెండోసారి కలెక్టర్ ఆఫీస్లో పెట్టిన తర్వాత మీకు బ్యాంక్లో కానీ లేదంటే ఫోన్కి మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి, మమ్మల్ని పద్ధతిగా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఎంప్లాయీస్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇంకా తీరా ఇలాగా మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటే అతని ద్వారా ఇక్కడ ఆఫీస్లో నెంబర్ తీసుకోవడం జరిగింది. నిన్నగా కాల్ చేశాము, ఇక్కడికి రమ్మని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎట్లా అనిపిస్తుంది? న్యాయం జరుగుద్దా లేదా అనేది కొంచెం డౌట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి వరదలు వెళ్ళిపోయి వరదలు వచ్చి అన్నీ క్లియర్ అయిపోయి మొత్తం సమస్య అంతా క్లియర్ అయిన తర్వాత ఇంతవరకు అనేది మాకైతే న్యాయం అనేది జరగలేదు. జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? అది కూడా నార్మల్లే, అది కూడా 50-50% కానీ అది కూడా అనేది ఏమీ లేదు అసలు. అంటే మరి వరదలకి ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి బాబు గారు 25,000 అనేది వేశారు కదా. అదేనండి, దాని గురించి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఆ 25,000 గురించే. ఇప్పుడు ఎంతోమంది, నేను ఒక్కనే కాదు, ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాలేదని బాధపడుతున్నారు తప్ప. కానీ ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి వాళ్ళంతా ములగనేళ్ళకి లేని వాళ్ళకి కూడా
అమౌంట్ అనేది రావడం జరిగింది. కానీ కనీసం మొత్తం అంతా నాశనం అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా రూపాయి బిల్ అనేది కింద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా 50% వస్తే 50% రాలేదు మేడం. అది. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు? నాగరాజు నాయక్ అండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? నెంబర్ 1 ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు అందరూ పోయినసారి ఇబ్బంది పడ్డారు బాగా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. ఎందుకంటే కొన్నాళ్ళు అయితే మనుషులను కూడా తాకడ పెట్టుకునేవాళ్ళేమో ఏంటి. సో బాబు గారి పాలన ఎప్పుడైనా చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. అంటే మరి జగన్ అంతా మంచి చేశాను ప్రజలకి అని అంటున్నాడు కదా. ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి పని చూపిస్తే ₹1 వాళ్ళు సంపాదించుకుంటారు, అకౌంట్లో డబ్బులు. మీ పేరు? నా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? గత ప్రభుత్వం మీద తీసుకున్నప్పుడు వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పరిపాలనని ఒక గాడిలో పెట్టడము, రాష్ట్ర అభివృద్ధి కోసం, అంటే అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని భయాందోళనలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైలెన్స్, ఇవన్నీ కూడా పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక గాడిలో పెట్టడానికి అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అద్భుతంగా ఉందని మేము అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మరి అమలు అవుతాయి, అభివృద్ధి ఉంటుంది. 5.5 కోట్ల ప్రజల ఆకాంక్షను సమర్థవంతంగా పాలించగలిగే సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మేము భావిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ప్రజలకు అంతా బాగానే చేశాను అని చెప్పని అంటున్నాడు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి మరొక పక్క అనేది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అసలు ఎక్కడున్నాయి? ఆయన ఏర్పరచుకున్న నవరత్నాలు పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ నవరత్నాల పథకాలు నిజంగా అన్ని వర్గాల ప్రజల్ని చేరువైనట్లయితే ఆయన ఎందుకు ఓడిపోతాడు? కాబట్టి ఇవాళ ఎస్సీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వాడు వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో. అదేవిధంగా దళితుల మీద దాడులు జరిగితే నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, వాళ్ళకి రక్షణ కవచంగా ఉన్న ఆ చట్టాన్ని కూడాను సక్రమంగా ఆయన అమలు చేయలేదు. కాబట్టి ఎస్సీలకు చెందినటువంటి 27 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి వల్ల దళితుల అభివృద్ధి మొత్తం కుంటుపడింది. దళితుల మీద దాడులు జరిగితే పట్టించుకోలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా దారి మళ్ళాయి. అదేవిధంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఏ ఒక్క మంత్రి తన చేతుల్లో సక్రమంగా పరిపాలించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్లను తన చేతుల్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఆయన పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి సంక్షేమం ఇంకా ఆయన ఎక్కడ అమలు చేశాడు? ఎస్సీలకే కాదు, బీసీలకు కూడా లేదు. ఆయన దాదాపుగా బీసీలకి కార్పొరేషన్లు ఇచ్చాడు. ఏ ఒక్క వాళ్ళకి కనీసం కూర్చుంటానికి కుర్చీ కూడా లేదు. కాబట్టి మరి మద్యం విషయంలో కానివ్వండి, ఇసుక విషయంలో కానీ బాబు గారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారంలోకి రావటానికి చేసే ఒక దుష్ప్రచారము, విష ప్రచారము తప్ప గతంలో ఇసుక ఎంత అక్రమ రవాణా చేశారో, దాని మీద ఇసుక దందా ఎంత నడిచిందో, గతంలో ఇదే తాడికొండ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడకి ప్రాధాన్యత లేకుండా దానిపైన ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ కోటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇసుక దందాన్ని నడిపినటువంటి వాళ్ళే. అదేవిధంగా ఇవాళ మద్యం విషయం తీసుకుంటే ఆ రోజున ప్రభుత్వం చీప్ లిక్కర్ని అధిక రేట్లకు పెట్టి అమ్మేసి అధికమైన లాభాలు సంపాదించుకొని దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఈ రోజున తక్కువ ధరలకి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఒక సిస్టమ్ను కూడా కొత్త పాలసీని తీసుకొచ్చి అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని క్రియేట్ చేసి విషం చిమ్మటం వల్ల మళ్ళీ తిరిగి తన అధికారంలోకి వస్తాడనే ఆశతో ఆయన చేసేటటువంటి దుష్ప్రచారమే తప్ప జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావటం అనేది సాధ్యం కాదు. అంటే మరి నారా లోకేష్ గారు వచ్చి రెడ్ బుక్ అనే పేరు పెట్టారు, దాన్ని కాపీ చేసి జగన్ గుడ్ బుక్ అని పెడతా అంటున్నాడు. దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండిద్ది అంటారా?
అసలు రెడ్ బుక్ అనేది పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఒకసారి పల్నాడు నియోజకవర్గ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు రా నన్ను కూడా పర్యటిస్తున్నప్పుడు బోండా ఉమ్మ అనే ఒక అతని మీద కారుని అద్దాలు పగలగొట్టి పెద్ద బాధులు తీసుకుని వచ్చి వాళ్ళని చంపేయడానికి పూనుకున్న వైలెన్స్ ఏదైతే ఉందో అది ఇలాంటి చర్యలు అంటే రాష్ట్రాన్ని కక్ష సాధింపు చర్యలతోనూ విపరీతమైన వాళ్ళ వ్యతిరేకుల మీద అంటే టీడీపీ కావచ్చు, ఇతర ఇంకా అనేక సంఘాలు కావచ్చు, వాళ్ళ మీద దాడులు చేయటమే ధ్యేయంగా పెట్టుకున్న ఆ ప్రభుత్వం వల్ల ఈ రోజున ప్రశాంతంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసతో అసూయతో మాట్లాడటమే తప్ప ఆయన చేసినటువంటి వైలెన్స్తో పోల్చుకున్నప్పుడు ఈ రోజున ఆయన గుడ్ బుక్ అని తీసుకొచ్చినప్పుడు కూడా రెడ్ బుక్ ఏర్పడటానికి కారణం ఏంటంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ నాయకుల మీద దాడులు చేయటం, చంపటం, హత్యలు చేయటం, ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం లాంటి ఎన్నో జరిగినాయి. అమరావతి ఉద్యమకారులు. మీ పేరు? రమేష్ అండి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాలు చాలా ఆనందోత్సవాలతో పండుగలు చేసుకున్నారు. పల్లె పండుగలని ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారండి. అంటే మరి నారా లోకేష్ గారు వచ్చి రెడ్ బుక్ అని పేరు పెట్టారు, దాన్ని కాపీ చేసి జగన్ గుడ్ బుక్ అని పెడతా అంటున్నాడు. దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండిద్ది అంటారా? జగన్మోహన్ రెడ్డి ఆయన గుడ్డు బుక్ అని పెట్టాడు కదా. గుడ్డు బుక్లో ముందు ఆయన చేసిన గుడ్డు బుక్లో వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ బాబాయ్ గారిని చంపింది ఎవరని చెప్పేసి వాళ్ళ చెల్లెలు పదే వేడుకుంటుంది. గుడ్డు బుక్లో రాసుకుని న్యాయం చేయమని, అంతేగాని గుడ్డు బుక్ అని చెప్పి జనాలను మోసం చేయడం కాదండి. ఇప్పుడు వరకు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాలు చెల్లికి న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు. చెల్లికి న్యాయం చేయనివాడు గుడ్డు బుక్ పెట్టి ప్రజలకి న్యాయం చేస్తాడు. అంటే ఇసుక మద్యం విషయంలో బాబు గారు అక్రమాలు చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఇసుక వచ్చి ఫ్రీ ఇసుక అని చెప్పి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇసుకలో అక్రమాలు ఎలా జరుగుతాయండి? అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి టాటరు ప్రజెంట్ పామార్ నుంచి తోటలూరు ఇసుక 4,000, 5,000, 5,000, 6,000 చెప్తున్నారండి. అది గత ప్రభుత్వంలో. అదే ఇసుక చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1,800 అండి. అంటే ఏంటి? ఫ్రీ ఇసుక ఫ్రీ. లోడింగ్కి 300 తీసుకుంటారు, 300 తీసుకుంటారు. అతను టాటర్ కిరాయి వచ్చి 500 తీసుకుంటారు. సో టాటర్ ఇసుక వచ్చి 1,800 చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అదే టాటర్ ఇసుక వచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 6,000కి అమ్మారండి. ఎవరిది అక్రమణ, ఎవరిది దౌర్జన్యం చూడాలండి. దీన్ని బట్టి మీ ప్రజలే గమనిస్తున్నారు. మరి జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందంటే రోడ్లు చూడండి, రోడ్లు చూస్తేనే అర్థమవుతుందండి. అభివృద్ధి లేదండి, అభివృద్ధి శూన్యమండి. ప్రజలు చాలా అసహాయంగా ఎప్పుడు జగన్ని ఇంటికి సాగనింపుదామని చెప్పి ఎదురు చూసి తగిన బుద్ధి చెప్పారండి గత ప్రభుత్వానికి. ఎలా 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించి నీకు సరిపెట్టుకో నానా అని చెప్పి 151 మంది ఎమ్మెల్యేలది 11 మంది ఎమ్మెల్యేలని గెలిపించారంటే అర్థం చేసుకోండి. మరి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మద్యం అనేది కల్తీ అయింది అని అంటున్నారు, నిజమేనా? గత ప్రభుత్వంలో మద్యం కల్తీ అయ్యి కిడ్నీలు పాడైపోయి, గత ప్రభుత్వం కిడ్నీ పాడైపోయి చాలా రోగిట్లు అయిపోయి జనాలు ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయారండి. ఈ హాస్పిటల్లో ఎక్కువగా జరిగే పేషెంట్లు గత ప్రభుత్వం తాగిన మద్యం వల్లనే అని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్లు కూడా వస్తున్నాయండి. అది గమనించండి. మరి బాబు గారు వచ్చిన తర్వాత అంటే మద్యం, పాత మద్యం ఏదైతే ఉందో మరలా అది తీసుకొని వస్తా అంటున్నారు తక్కువ ధరలకు, ఎలా అనిపిస్తుంది? అంటే నేను వాస్తవంగా ఆ మాట అనకూడదండి. మద్యం ప్రియులు చాలా హర్షవర్తం భరిస్తున్నారండి. ఎందుకంటే మద్యం ప్రియులు ఈ రోజున చూడండి 2 days తర్వాత అంటే ఎప్పుడైతే పాత మద్యం పాలసీ అమలైందో ఆ తెల్లారే మద్యం ప్రియులు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తారండి. అంటే నాణ్యమైన మందే ఇస్తారా బాబు గారు? అసలు ఆయన చంద్రబాబు గారే నాణ్యమైన మనిషి అండి. ఎందుకంటారండి, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీద బురద చల్లుదామని చెప్పి ఎన్నో ప్రయత్నం చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బురద చల్లుదామని ఎన్నో ప్రయత్నం చేశాడండి. ఎవరు వాళ్ళు అవ్వలేదండి. చూశారు కదండి, చాలా కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు చంద్రబాబు గారు ఈ రోజున. మీ పేరు? మా పేరు బాలస్వామి, మాది ఆదోని నియోజకవర్గం నుంచి వచ్చాము ఇక్కడికి మంగళగిరి ప్రధాన కార్యాలయానికి. మా యొక్క
నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మా యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 4 నెలలు అయింది. గవర్నమెంట్ మాత్రం చాలా ఆనందంతో ప్రజలు సంతోషంతో ఉన్నారు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా. ముఖ్యంగా ఎందుకంటే మా ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అక్కడ పార్థసారథి గారు గెలవడం జరిగింది. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు మాకు టీడీపీ వాళ్ళకు అందించడం లేదు. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, బుక్ కీపర్లు అయితేనేమి, అదేవిధంగా రేషన్ డీలర్లు, అలాగే స్వీపర్లు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు మాకి టీడీపీ కార్యకర్తలకు కొద్దిగా నెగ్లెక్ట్గా చేస్తున్నాడు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? అది చాలా కీచకమైనటువంటి ప్రభుత్వం. ఆ యొక్క ప్రభుత్వంలో బాధపడినటువంటి వర్గం లేదు. ముఖ్యంగా మా దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా హీనంగా మమ్మల్ని బాధపెట్టి చాలా ఘోరాతి ఘోరంగా మమ్మల్ని హింసించడం జరిగింది. అనేక కేసులు అయితేనేమి, దళితులకు మినిమం అని చెప్పుకున్నటువంటి జగన్ తన యొక్క 5 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అతగత లోకానికి తొక్కేశాడు. ముఖ్యంగా మా ఎస్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ విద్య అయితేనేమి, రకరకాలైనటువంటి స్కీములు అన్నీ తొలగించి, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్లో అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ ప్రోగ్రాంలు అన్నీ తొలగించాడు. ముఖ్యంగా అంబేద్కర్ పేరును తొలగించి తన పేరును పెట్టుకోవడం మాకు చాలా బాధ కలిగించి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే ఉద్దేశంతో మేము ఓడించి భారీ మెజార్టీతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని గెలుచుకోవడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు వచ్చి రెడ్ బుక్ అనే పేరు పెట్టారు. దాన్ని కాపీ చేసి జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అని పెడతా అంటున్నాడు. అంటే దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండిద్ది అంటారా? రెడ్ బుక్ అనేది సార్ గారు పెట్టింది చాలా వాస్తవం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఈ యొక్క శిక్ష తప్పదు అన్నట్లుగా ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది. గుడ్ బుక్తో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయన గుడ్ బుక్ అని ఇంకా అనుకుంటే జీవనం సాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన 2049 కాదు, 2050లో కూడా ఆయన అధికారంలోకి రావడానికి అర్హుడు కాదు. కాబట్టి ఈ గుడ్ బుక్కి ఈ యొక్క రెడ్ బుక్కి చాలా తేడా ఉంది. రెడ్ బుక్ అంటే అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజల్ని హింసించారో, అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాళ్ళకే తప్పు చేసినటువంటి వారిని శిక్షించడానికి ఆ యొక్క రెడ్ బుక్ పెట్టడం చాలా మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇసుక విషయంలో కానివ్వండి, మద్యం విషయంలో కానివ్వండి, బాబు గారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఇసుక అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ మా పల్లెల్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ త్వరలో అది ఇబ్బందులు కూడా తొలగుతాయని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇసుక అనేది చాలా బీద వాళ్ళకైతేనేమి, కూలీలకైతేనేమి, కష్టజీవులకి చాలా అవసరం. అది ఉంటేనే ప్రజలు చాలా పని కల్పించినట్లయితే. అది గత 5 ఏళ్లలో ఎంతో నష్టపోయారు కూలీలు, ముఖ్యంగా భవన కార్మికులు. కానీ చంద్రబాబు సార్ వచ్చినప్పటి నుంచి చాలా సక్రమంగా ఉంది మా యొక్క నియోజకవర్గాలనైతేనేమి. ఇసుక ఇంకా మంచిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా మద్యం విషయంలోనైతే ఆయన తెచ్చినటువంటి బ్రాండ్లు ఆయనకే సొంతంగా లేవు. ఆయన చేసుకున్నటువంటి బ్రాండ్లు చాలా మంది చనిపోయారు. మా పరిధిలోనైతే కర్ణాటక నుంచి విచ్చలవిడిగా మద్యం సరఫరా అయింది. కోటాను కోట్లు అక్కడ వేరే రాష్ట్రాలకు సంపాదన పోయింది. ఇప్పుడు తెచ్చినటువంటి మద్యం పాలసీ సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మద్యం అనేది కల్తీ జరిగింది అని అంటున్నారు. అంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నారు, నిజమేనా? ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళ కడప మాకు దగ్గర ఏరియాలో వాళ్ళు సొంతంగా తయారు చేసి వాళ్ళు కల్తీతో అమ్మడం వల్ల దాదాపు కొన్ని 100 మంది చనిపోయారు. కొంత 100 మంది అస్వస్థకు గురై చాలా రోగాల్లో బారిన పడి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మంచి బ్రాండ్లు రావడం వల్ల ప్రజలు కష్టం చేసి సంపాదించిన దాంట్లో కొద్దిగైనా వారి కష్టం ద్వారా దాన్ని మందు తాగి వాళ్ళు ఒక కష్టాన్ని తొలగించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కష్టజీవులు. కానీ అప్పటి మద్యానికి ఇప్పుడు మద్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మద్యం వచ్చేసి చాలా కల్తీ, మొత్తం డ్రగ్స్, తర్వాత గంజాయి అలవాటు పడడానికి కారణం ఈ యొక్క అనవసరమైనటువంటి మద్యం తయారు చేయడం వల్లనే జరిగింది. ఇప్పుడు మంచి మద్యం వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తుంది, కానీ మా ఆదోన్లో మాత్రమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మా టీడీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద సార్ దృష్టి కూడా తీసుకుపోయి మీరు పత్రిక యొక్క టీవీల ద్వారా. మీ పేరు? మా పేరు కే శివప్ప మేడం. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చాక? కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడన్కేరి గ్రామం. అదే మేము కూటమి ప్రభుత్వము ఇంకా రాకునే ముందు చాలా ఆశతో ఉన్నాము. వచ్చింది గవర్నమెంట్, వచ్చినాక కార్యకర్తలు పూర్తి నిరుశ్వాసం పడిపోయినాం.
ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కార్యకర్తలే కొనసాగుతారు అన్ని పదవుల్లోన. వైఎస్ఆర్ వాళ్ళే భీమ్ డీలరు. ఆ కాన్వాయి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న కాన్వాయి వచ్చి భీమేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు కూటమి కలుపుకొని కాసి తెలుగుదేశం కార్యకర్తలకి చాలా పెద్ద దెబ్బ పడింది. మా గ్రామం మా కర్నూలు జిల్లా కాదు, అన్ని గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బాధలో ఉన్నాము. మరి జగన్ గత 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా అనిపించింది? జగన్ పరిపాలనలో ఇంకా అరాచకము దౌర్జన్యాలు జరిగినవి. మనకి ఏదో పోయే జగన్ ప్రభుత్వము తుడిచిపెట్టుకొని పోయింది, మన కూటమి ప్రభుత్వం వచ్చింది అని మనం చాలా సంతోషం పడినాం. భారీ మెజార్టీగా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. కానీ ఆ గవర్నమెంట్లో ఒక్కరోజు కూడా మాకు టైం ఇలే, ఒక్కరోజు కానీ మాకు టైం ఇలే ఆ గవర్నమెంట్లో. మరి ఈ గవర్నమెంట్ వచ్చి కాసి కూటమి ప్రభుత్వం వచ్చి 4 రోజులు 4 నెలలు అవుతుంది. ఇప్పుడు భీమ్ డీలర్ తీసేయనికి లేదు, ఫీల్డ్ అసిస్టెంట్ లేదు, అన్నము చీపారు కూడా తీసేయనికి లేదు, వాళ్ళే కొనసాగుతారు. మరి అప్పుడు ఎంత మనకి గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యమో. వాళ్ళు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అదే పరిపాలన ఉన్నట్టుండదు మా దృష్టిలో. చాలా ఆవేదన బాధతో ఉన్నారు కార్యకర్తలందరూ. దయచేసి ఇది చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంత అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఉండే బదులు మనోళ్ళన్న కూటమిలో ఎవరు ఉంటే మనం కూటమి అభ్యర్థులు ఉన్నట్లుంటుంది. నాకిన్ని నీకిన్ని అని చెప్పి ముగ్గురు ఈ కొట్లాటలన వాళ్ళకి వైసీపీ పార్టీకి వాళ్ళకి చాలా అవకాశం దొరికింది వాళ్ళకి. అంటే మరి జగన్ 5 సంవత్సరాలు మద్యం అంటే జగన్ 5 సంవత్సరాల పాలనలో మద్యం అనేది కల్తీ జరిగింది అని అంటున్నారు, నిజమేనా? అది నిజం, కల్తీ జరిగింది. రేట్లు ఎక్కువ, చాలామంది కల్తీ మందు తాగి చనిపోయినారు. జగన్ ప్రభుత్వంలోన చాలామంది కర్ణాటక మద్యం తాగే బుడ్డీలు చూసింటారు. కర్ణాటక మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకే సప్లై అయింది. జగన్ ముందు చాలామంది కూడా ఫస్ట్ తాగిరి, తర్వాత దాన్ని కూడా వదులుకొని కర్ణాటకవే ఆ కర్ణాటకను బాగా చేసినాడు జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. దయచేసి చంద్రబాబు నాయుడు వచ్చినాక రేట్లు తగ్గించినాడు. ఇప్పుడు కంపెనీ మందులు విడుదలవుతున్నవి. అందరూ మందు తాగే వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. పింఛాను 4,000 6,000 రూపాయలు పింఛాను, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. పార్టీ కోసం తిప్పులు పడి కష్టపడిన వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. ఒక మాటలో మరి కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు మనము తెలుసుకోవాలా. వాళ్ళు 5 సంవత్సరాలు నరక అనుభవించి ప్రాణాలకు తెగించి మనము గవర్నమెంట్ గెలిపించుకున్నాం అంత రాష్ట్ర వ్యాప్తంగా. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ నిమిషాలతోనే వాళ్ళంతకు వాళ్ళే వదిలిపోయే పరిస్థితి ఉండే. ఈ కూటమి కలిసిన దానికి నాకు అది కావాలా, నీకు మాకు కావాలా, ఈ కావాలా అని చెప్పి వాళ్ళు రొంకులు పెట్టుకుంటూ వైసీపీ వాళ్ళని కలుపుకొని కొంతమంది తెలుగుదేశానికి భారీ నష్టం కూడా వాటిల్లే పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మేము అదే దానికే వచ్చినాము, ఇటుకి చంద్రబాబుతో కలవడానికే వచ్చినాము. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోండి. మీరు కూడా మీ ఛానల్ ద్వారా అర్జెంట్ మాకు అన్నీ తొలగించి వాళ్ళని మా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఇవన్నీ పథకాలు ఏవైతే ఉండవో మాకు వర్తించేటట్లు చేయాలి చంద్రబాబు నాయుడు. మీ పేరు? కోతపతి వెంకటేశ్వరరావు. ఎక్కడి నుండి వచ్చారండి? నాయలాంక మండలం గొర్రెల మోద. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి? మాకు 2012లో డిఆర్డీఓలు భూములు తీసుకున్నాం. దానికి సంబంధించి కొంతమందికి నష్టపరిహారం ఇచ్చారు. మా అన్నదమ్ములు 15 ఎకరాలు ఉన్నాయి, మాకు రూపాయి కూడా ఇవ్వాల. అప్పటి నుంచి మేము అందరికి అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నాం, ఎవరు పట్టించుకుంటా. 2018లో నష్టపరిహారం ఇచ్చారు. 280 ఎకరాలకి 157 మందికి ఇచ్చారు. ఇంకా 40 ఎకరాల 61 సెంటు ఉంది. దాని గురించి 2019 సంవత్సరంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సబ్ కలెక్టర్ గారు అన్నారు, ఇంకా 40 ఎకరాలు ఉంది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అన్నారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము అర్జీ పెట్టుకున్నాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి పెట్టుకున్నాము. హైకోర్టులో వేసాం, అది తెల్లవట్లా. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటున్నారు కదా, మరి ఏమైనా రెస్పాండ్ అయ్యి మీకు ఏమైనా చేశారా? ఏం చేయలేదు మేడం, ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు 2 సార్లు అర్జీ పెట్టుకున్నాను నేను. ఆయన దగ్గర వెళ్ళవట్లేదు, ఏం చేస్తాను అర్జీ ఆయన దగ్గర పంపట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారే చేస్తారు అని ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు? అంటే ఆయన అందరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన తప్ప ఎవరు న్యాయం చేసి కలపలేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా
ఇప్పుడు ఆయన చెప్తే ఏంటని వింటున్నాడు. ఆయన ఫస్ట్ ఏ ప్రాబ్లం పట్టించుకుంటున్నాడు. ఆయన మానవత్వం అనేది ఉంది ఆయనకి. ఆ దృష్టిలో చేస్తానని చెప్పి నేను ఇప్పుడు 2 సార్లు అర్జీలు పెట్టుకున్నాను. అయినా కానీ అది పంపట్ల ఆయన దృష్టికి వెళ్ళినట్లే. దాని గురించి బాధ. అంటే ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుందని నమ్ముతున్నారా? జరుగుతుందని నమ్ముతున్నాం. అది మా సమస్య ఆయన దృష్టికి వెళ్తే న్యాయం జరుగుతుంది నమ్ముతున్నాం మేము. మాకు 2021 కోర్టు సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆ సర్వే చేయట్లే ఎంఆర్ఓ గారు. ఎట్లా అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల పరిపాలన? బాగుంది. అది సూపర్. దాంట్లో సమస్య ఏం లేదు. అంటే మరి ముందు ఎట్లా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? ముందు ఇంకా బాగా చూడాలనుకుంటున్నాం. కేంద్ర నాయకుడు కావాలని చూస్తున్నాం. ఒక్క మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ గురించి చాలా గొప్ప అయిన మంచి మనసులో హృదయం కల ఆయన, మానవత్వం కల ఆయన. మరి ముందు ఆయన ప్రజల ప్రతి ఒక్క సమస్య తీరుస్తారా? తీరుస్తారు మేడం. ఆయన దృష్టికి వెళ్తే మాత్రం కంపల్సరీ తీరుస్తారు. మధ్యలో వాళ్ళు ఆపేస్తున్నారు. అది మాకు. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు? తామరపల్లి రంగు సత్యనారాయణ. ఎక్కడి నుండి వచ్చారండి? పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేట అండి. అంటే అంత దూరం నుండి మీరు ఇక్కడికి కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఈయన అందరికీ బాగా సాయం చేస్తారండి. ఈయనంటే మాకు అభిమానం ఎక్కువ, అందుకు వచ్చామండి. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు ఇక్కడ? మా ఇల్లు మన వానలకు పడిపోయిందండి, దానికి ఏమైనా సాయం చేస్తారని వచ్చామండి. అంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నమ్ముతున్నారా? నమ్మబట్టే వచ్చామండి ఇక్కడ దాకా. ఎక్కడి నుంచి 350 కిలోమీటర్ల నుంచి ఇక్కడ దాకా వచ్చామండి. ఆయన అందరికీ సాయం చేస్తారన్న దాని మీద వచ్చామండి. అంటే అదే అంత ఖర్చు పెట్టుకొని వచ్చారు కదా మీరు. మాకు బాగా నమ్మకం అండి ఆయన అంటే. అందుకు అందరికీ సాయం చేస్తాను చూసి అందరికీ సాయం చేస్తారు, మాకు కూడా చేస్తారని ఆశతో వచ్చామండి. మరి ఎట్లా అనిపించింది కళ్యాణ్ గారి 100 రోజుల పరిపాలన అనేది? చాలా బాగుందండి. ఆయనకేటండి, ఆయన అన్నీ నిక్కచ్చిగా అన్నీ ఉంటారు. ఆయన నిక్కచ్చిగా ఉంటారండి, నిస్వార్థంగా పనిచేస్తారండి. ఏ లంచాలు గట్టా ఏమి లేకుండా పనిచేస్తారు కాబట్టి ఆయన అంటే అభిమానం మాకు. అంటే ఆయన లంచాలు తీసుకోరు అని చెప్పి మీరు అంటున్నారు, మరి ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పి అని అంటున్నారు కదా, అంటే డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు కదా. గిట్టిన వాళ్ళు చాలా చెప్తారండి. ఆయన్ని నమ్మితే ఇంకా మనం ఆయన అభిమానం ఎందుకు అవుతామండి? అంటే మరి ఆయన ముందు ప్రజల సమస్యలన్నీ తీరుస్తారా? తీరుస్తారని అనుకుంటున్నామండి. మరి తీర్చరో చూడాలి కదండి. చూసిన తర్వాత ఆయన మీద నమ్మకం మాకు వస్తుందండి. అంటే మరి ముందు కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఈ పార్టీతో వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. వేరే పెట్టుకుంటే కష్టం అవుద్దండి ఆయనకి. అదండి నా ఒపీనియన్ అదండి. ఒక్క మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ గారు స్వార్థం లేని మనిషి అండి, చాలా మంచి వ్యక్తి అండి. ఆయన డిప్యూటీ సీఎం అవుతుంది, చాలా ఆనందంగా ఉందండి. ఓకే, థ్యాంక్స్.